హలో భజన ప్రియులారా, వెల్కమ్ టు చిన్న థింగ్స్. ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పూర్ణం కోసం ముందుగా పప్పుని నానబెట్టడానికి ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుని తీసుకోండి. 2-3 సార్లు బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ముందుగా పిండిని కలపడానికి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ పిండిలో చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. పిండి ఆరిపోకుండా పైనుంచి 2 స్పూన్స్ నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ పిండికి రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పప్పుని కుక్కర్లో తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. కుక్కర్లో పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఉడికాక పప్పులో ఉన్న నీళ్ళని వడగట్టుకోవాలి. వడగట్టిన ఈ వాటర్ని కట్టుచారు కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పప్పుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించడానికి మరొక బాండీలో తురిమిన బెల్లాన్ని ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే పప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ కరిగిన బెల్లంలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ముద్దని కూడా వేసుకొని బాగా కలపాలి. స్లోగా కలుపుతుంటే పప్పు బెల్లం రెండు బాగా కలిసిపోతాయి. ఇది మొత్తం ముద్దగా రావాలి. స్లోగా కలుపుతూ ఉంటే ముద్దలా అవుతుంది. పూర్ణం జారుగా ఉంటే బొబ్బట్లు పగిలిపోతాయని గుర్తుంచుకోండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనివ్వాలి. ఇప్పుడు బొబ్బట్ల కోసం ఒక ప్లేట్ పైన కవర్ వేసి దానిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దని తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పూర్ణం బూరెని చిన్న లడ్డూలాగా చేసి ఈ పిండితో పెట్టి క్లోజ్ చేయాలి. పైన ఇంకో కవర్ పెట్టి వేలితో బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన బొబ్బట్టుని మీడియం ఫ్లేమ్లో కాల్చండి. 1 సైడ్ కాలాక మరో సైడ్ ఫ్లిప్ చేసి కాల్చండి. ఇలాగే అన్ని బొబ్బట్లని రిపీట్ చేసి కాల్చుకోవాలి. ఇంతేనండి, మన ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.